పూర్తిగా సౌర విద్యుత్తో నడిచే తొలి అసెంబ్లీ. భారతదేశంలో పూర్తిగా సౌర విద్యుత్తో నడిచే మొట్టమొదటి అసెంబ్లీగా ఢిల్లీ అసెంబ్లీ చరిత్ర సృష్టించింది. ఢిల్లీ అసెంబ్లీ భవనంలో 500 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. దీంతో పాటు ఢిల్లీ అసెంబ్లీ నేషనల్ ఈ-విధాన్‌ను కూడా ప్రారంభించింది. ఇది ఒక దేశం ఒక అప్లికేషన్‌లో భాగంగా పేపర్‌లెస్ అసెంబ్లీ నిర్వహణకు సహాయపడుతుంది. హాట్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ ప్రారంభం. ఆగస్టు 5 న్యూఢిల్లీలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జౌళి మంత్రిత్వ శాఖ హాట్ ఆన్ వీల్స్ అనే మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ హాట్ ఆన్ వీల్స్‌ను ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలలో భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం హాట్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇక నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో దీనిని అమలు చేస్తున్నారు. మొబైల్ వ్యాన్ల ద్వారా చేనేత ఉత్పత్తులను పట్టణాలలోకి తీసుకెళ్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే మొబైల్ వ్యాన్ల ద్వారా ఈ ఉత్పత్తులను పట్టణాలలో తిరిగి అమ్ముతారు. ఇక హాట్ ఆన్ వీల్స్ యొక్క థీమ్ వచ్చేసి మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్, మై ప్రొడక్ట్ మై ప్రైడ్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో చేరిన 107వ దేశం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో చేరిన 107వ సభ్య దేశంగా మాల్డోవా దేశం నిలిచింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఇండియాలో ఉంది. భారతదేశంలోని మాల్డోవా రాయబారికి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ జాయింట్ సెక్రటరీ ఈ అధికార పత్రాన్ని అందజేశారు. సౌరశక్తి పెట్టుబడులను ప్రోత్సహించడానికి 2015 సంవత్సరంలో ప్యారిస్‌లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21వ వాతావరణ సదస్సులో ఇండియా, ఫ్రాన్స్ దేశాలు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌ను స్థాపించాయి. సముద్ర రవాణా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. సముద్ర మార్గాల ద్వారా సరుకుల రవాణా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1925 సంవత్సరం నాటి పాత సముద్ర చట్టానికి బదులుగా ఈ కొత్త చట్టం అమలులోకి వస్తుంది. సముద్ర మార్గాల ద్వారా సరకు రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ చట్టంను తీసుకొచ్చారు. అలాగే భారతీయ ఎగుమతిదారులకు ఈ చట్టం మరింత అందుబాటులోకి ఉండేలా ఈ బిల్లును తీసుకొచ్చారు. కేంద్ర సహాయ మంత్రి శాంతను ఠాకూర్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్. ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ మొదటి ఎడిషన్‌ను నీతి ఆయోగ్ ఢిల్లీలో విడుదల చేసింది. ఈ ఇండెక్స్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎలక్ట్రిక్ మొబిలిటీ పురోగతిని ట్రాక్ చేయడానికి మరియు ర్యాంకింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 3 థీమ్‌లలో భాగంగా 16 సూచికలను ఉపయోగిస్తుంది. ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ స్కోర్ అనేది స్కేల్‌పై 0-100 మధ్య ఇస్తుంది. 100 అనేది అత్యంత అభివృద్ధిని సూచిస్తుంది. ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2024 ర్యాంకింగ్స్ చూసుకుంటే ఢిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్ ఫ్రంట్ రన్నర్స్‌గా నిలిచాయి. అనగా 65-99 మధ్య స్కోర్ సాధించిన రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలుగా నిలిచాయి. ఇక కర్ణాటక, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు 50-64 మధ్య స్కోర్ చేశాయి. మిగిలిన రాష్ట్రాలు 50కి తక్కువ స్కోర్‌ను నమోదు చేశాయి. టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది 100 లీగ్‌లో ఓవల్ ఇన్విజిబుల్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టి టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ టీ20లో ఇప్పటివరకు 633 వికెట్లు తీశాడు. ఇక వెస్టిండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో 630 వికెట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా టీ20 చరిత్రలో టాప్ 5 బౌలర్స్ చూసుకుంటే మొదటి స్థానంలో రషీద్ ఖాన్ ఉండగా, రెండవ స్థానంలో డ్వేన్ బ్రావో నిలిచాడు. ఇక మూడవ స్థానంలో సునీల్ నరైన్, నాలుగవ స్థానంలో ఇమ్రాన్ తాహిర్, ఐదవ స్థానంలో షకీబుల్ హసన్ నిలిచారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్ష పరీక్షను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. గుజరాత్, బి. రాజస్థాన్, సి. పంజాబ్, డి. హర్యానా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజస్థాన్. 2025 స్వాతంత్ర దినోత్సవానికి ముందు రాజస్థాన్ సరిహద్దుల్లో భద్రతా దళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ. ఆపరేషన్ అజయ్, బి. ఆపరేషన్ విజయ్, సి. ఆపరేషన్ అలర్ట్, డి. ఆపరేషన్ చక్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆపరేషన్ అలర్ట్. 2025 ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఏమిటి? ఏ. లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ది ఎస్డీజీస్ అండ్ బియాండ్, బి. గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్, సి. ఇంటర్జనరేషనల్ సాలిడారిటీ, డి. ట్రాన్స్ఫార్మింగ్ ఫుడ్ సిస్టమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ది ఎస్డీజీస్ అండ్ బియాండ్. ఇటీవల టీ20లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ ఎవరు? ఏ. డ్వేన్ బ్రావో, బి. సునీల్ నరైన్, సి. ఇమ్రాన్ తాహిర్, డి. రషీద్ ఖాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రషీద్ ఖాన్. ఇటీవల ప్రధానమంత్రి ఏక్తా మాల్ను ఎక్కడ ఏర్పాటు చేయలేదు? ఏ. గుజరాత్, బి. తెలంగాణ, సి. వెస్ట్ బెంగాల్, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్. నైరుతి రుతుపవనాల ప్రారంభంలో ఏ రకమైన పంటను పండిస్తారు? ఏ. రబీ పంట, బి. ఖరీఫ్ పంట, సి. వాణిజ్య పంట, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఖరీఫ్ పంట. నైరుతి రుతుపవనాల కాలంలో వేసే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. దీనినే రుతుపవన పంటలు అని కూడా అంటారు. ఇక ఇండియాలో పంట కాలాలు చూసుకుంటే ఖరీఫ్ పంటను జూన్ నుంచి అక్టోబర్ వరకు పండిస్తారు. రబీ పంటను అక్టోబర్ నుంచి మార్చి వరకు పండిస్తారు. జైద్ పంటను మార్చి నుంచి జూన్ వరకు పండిస్తారు. ఇక
ఖరీఫ్ పంట కాలంలో ఎక్కువగా వరి, మొక్కజొన్న, మినుములు వంటి పంటలు పండిస్తారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏది? ఏ. హరియట్ పర్వతం, బి. తులియర్ పర్వతం, సి. షాడిల్ శిఖరం, డి. డయవోలో పర్వతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, షాడిల్ శిఖరం. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత ఎత్తైన శిఖరం షాడిల్ శిఖరం. ఇక అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత ఎత్తైన శిఖరాలు చూసుకుంటే మొదటి స్థానంలో షాడిల్ శిఖరం ఉంటుంది. ఇది 2418 అడుగులు ఉంటుంది. ఇక రెండవ స్థానంలో తులియర్ పర్వతం ఉంటుంది. ఈ పర్వతం 2106 అడుగులు ఉంటుంది. ఇక మూడవ స్థానంలో హరియట్ పర్వతం ఉంటుంది. ఇది 1197 అడుగుల ఎత్తులో ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో హిందూ జనాభా నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. మిజోరం, సి. మధ్యప్రదేశ్, డి. పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో అత్యధిక హిందూ జనాభా నిష్పత్తి కలిగి ఉంది. ఈ రాష్ట్రంలో 95% హిందువులే ఉంటారు. ఇక ఇండియాలో అత్యల్ప హిందూ జనాభా నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. మిజోరంలో 3.6% మాత్రమే హిందువులు ఉంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రతి ఇంటికి వర్షపు నీటి సేకరణ తప్పనిసరి చేసింది? ఏ. హర్యానా, బి. బీహార్, సి. కర్ణాటక, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, తమిళనాడు. భూగర్భ జలాల క్షీణతను నివారించడానికి తమిళనాడులోని ప్రతి ఇంటికి వర్షపు నీటి సేకరణ తప్పనిసరి చేసింది. దీనిని అమలు చేసినప్పటి నుంచి చెన్నైలో 5 సంవత్సరాలలో 50% నీటి మట్టం పెరుగుదలను చూసింది మరియు నీటి నాణ్యత గణనీయంగా పెరిగింది. వింధ్యా మరియు సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? ఏ. నర్మదా, బి. తపతి, సి. గండక్, డి. గోదావరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నర్మదా. నర్మదా నది మధ్యప్రదేశ్లో పుట్టి వింధ్యా సాత్పురా శ్రేణి గుండా ప్రవహించి చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక నర్మదా, తపతి అరేబియా సముద్రంలోకి ప్రవహించే ప్రధాన నదులు.